డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆటిజం ఉన్న పిల్లలకు ఇతర వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ ఆటిజం అంటేనే బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్లో వేరే లోపాలు కూడా ఉండి దాంతో సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆటిజంతో పాటు చాలామంది పిల్లలకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది. యాంగ్జైటీ ఆందోళన, ప్రతి చిన్నదానికి ఆందోళన. వాళ్ళు రోజు చేసే మాదిరిగానే చేస్తూ ఉండాలి. ఏమైనా అడ్డు వస్తే అగ్రెసివ్గా బిహేవియర్, ఆందోళన చెందుతారు. వాళ్ళకు రొటీన్ ఎప్పుడు ఏది చేయడం అదే చేయాలి అంతే. వేరే పక్క దారి మళ్ళితే వాళ్ళకు చిడిచిడ. యాంగ్జైటీ డిజార్డర్స్. రెండోది హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైపర్ యాక్టివ్ అంటే ఒక్క దగ్గర కుదురుగా ఉండదు. ఇది బీకడం, అది లాగడం, ఇది కొట్టడం, ఇది డిస్ట్రాయ్ చేయడం, ఇది బీకడం, కార్లు, బొమ్మలు ఇవన్నీ ఉంటే వీటిని చిందర వందర చేయడం అంటే డిస్ట్రక్టివ్ యాక్టివిటీ. ఒక దగ్గర కుదురుగా ఉండకపోవడం, అది లాగడం, ఇది చించేయడం అంటే ఒక దగ్గర ఉండకుండా కోతి చేష్టలు అన్నమాట. కోతి ఎట్లయితే ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీదకి దుంకడం, ఇటు ఉట్టికి కూర్చోదు కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలి అనే తపన హైపర్ యాక్టివిటీ దాన్ని. అయితే హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అండ్ అటెన్షన్ డెఫిసిట్, దేని మీద కూడా ఏకాగ్రత ఉండదు. ఏ దాని మీద మనసు ఒక ఉంటే క్షణము 2 క్షణాలు, ఆ తర్వాత దాని మీదకి దృష్టి పోతుంది, ఇంకో కొత్త దాని మీదకి పోతుంది, దాని మీద 2 నిమిషాలు, ఆ తర్వాత ఇంకో దాని మీదకి పోతుంది. అలా చంచలత్వము, ఏకాగ్రత లోపము ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు బైపోలార్ డిజార్డర్స్ అంటే డిప్రెషన్లు, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ కూడా. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఉదాహరణకు చెప్పాలంటే పోతారు, చేలు కడుక్కుంటారు, వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ చేలు కడుక్కుంటారు. ఎందుకు? సరిగా క్లీన్ కాలేదేమో. మళ్ళీ పోతారు, మళ్ళీ కడుక్కుంటారు, మళ్ళీ పోతారు, మళ్ళీ కడుక్కుంటారు. ఇక ఇదే పని. దాన్ని ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. కిటికీ పెట్టిందో లేదో అని పోతావు, కిటికీ పెడతావు, మళ్ళీ వస్తావు, మళ్ళీ కిటికీ పెట్టినా లేదో అని మళ్ళీ కిటికీ పెడతావు. అది ఒక ఆబ్సెషన్ అనమాట. అది నేను చేసింది కరెక్టేనా కాదా, అయిందా కాలేదా అనే ఆ ఆబ్సెషన్, ఆ కంపల్సివ్ డిజార్డర్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటే చేసిందే చేయడం, చేసిందే చేయడం. ఆ టాయ్ పట్టుకుంటే ఆ టాయ్తోనే ఉండడం, ఆ బట్ట పట్టుకుంటే ఆ బట్టతోనే ఉండాలి, ఎప్పుడు ఆ బట్ట ఉండాలి, ఆ బట్ట లేకపోతే వేచి. ఒక ఆబ్సెషన్ అది ఉండాలి అంతే, అది లేకపోతే పని కాదు. అలా ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు ఉంటాయి ఎదుగుతున్న కొద్దీ. అండ్ అగ్రెసివ్నెస్, మేనియా, డిప్రెషన్ ఇవన్నీ కూడా అసోసియేటెడ్ డిజార్డర్స్ దీంతో ఉంటాయి. అంటే గర్భస్థ శిశువులో ఉన్నప్పుడు వాళ్ళ మెదడు డెవలప్మెంట్కు వచ్చే హాని ఏదైతే జరుగుతుందో దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ, బ్రెయిన్ కనెక్టివిటీలో కానీ, బ్రెయిన్ నెట్వర్కింగ్లో కానీ చిందర వందర అవుతుంది. పాత్వేస్ సరిగా తయారు కావు కనుక నార్మల్ డెవలప్మెంట్లో, నార్మల్ ప్రవర్తనలో లోపాలు వచ్చి ఇటువంటి అన్ని జబ్బులు ప్రదర్శించే అవకాశాలు ఈ పిల్లలకు ఉండే దాఖలాలు చూస్తున్నాం. కనుక ఈ జబ్బు ఉన్నప్పుడు అటువంటివి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని డిఫెన్స్ పరంగా బాడీ రక్షణ వ్యవస్థ కూడా కొద్దిగా వీక్గా ఉంటుంది. వీళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కనుక అసోసియేటెడ్ డిజార్డర్స్ మానసికంగా కాకుండా కూడా కొన్ని ఫిజికల్గా కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు వీళ్ళలో ఎక్కువ. మరి ఆటిజానికి గల చికిత్సా మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అక్కడికి వెళ్ళి పనిచేసి పెండిళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత నాయనమ్మలు, అమ్మమ్మలు ఇక్కడి నుంచి పోతున్నారు. 6 నెలలు ఉంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. ఆ తర్వాత సపోర్ట్ సిస్టమ్ ఉండదు వాళ్ళకు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. దీంట్లో ఎక్కడైనా గ్యాప్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి.
అలా ఏడాదిని అర్థం వచ్చిన తర్వాత కొంతమందిని ఈ పిల్లలను మళ్ళీ ఇండియాకి పట్టుకొస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు కనుక రోజు చూస్తూ ఉంటాం. పట్టుకొస్తారు. ఎందుకు పట్టుకొస్తారు అంటే, వీడు మాట్లాడట్లేదు డాక్టర్, వాని లోకంలో వాడు ఉంటున్నాడు, దాన్ని మేము అల్లరిని భరించలేకపోతున్నాము, వాళ్ళు చేసిందే చేస్తూ ఉంటాడు, అనిందే అంటాడు, కానీ దానికి ఏం అర్థం ఉండదు, మనం మాట్లాడితే మనకు చూడడు, వాని లోకం ఏందో వాంది, ఇది అక్కడ చూపించినాము మరి ఇక్కడికి వచ్చినాము, మరి దీన్ని ఇక్కడైతే బాగా ఇద్దేమో. అటువంటిప్పుడు మేము స్క్రీనింగ్ చేసి చూసిన తర్వాత చెప్తాం. అక్కడ చాలా వాళ్ళకి ఇన్పుట్స్, ఇన్పుట్స్ ఉండవు కనుక ఇక్కడ చాలామంది జనం ఉన్నారు. జనంకి ఏం తక్కువ లేదు. కోకొల్లలు, మిత్రులు కానీ, సంబంధికులు కానీ, బంధువులు కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఎక్కడ చూసినా మనుషులే కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు ఏం కొదవలేదు. ఇక్కడ ఎప్పుడు మనుషుల మధ్యన ఉండేటట్టు, మనుషులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేటట్టు మీరు అవకాశం ఇవ్వండి. మిగతా పిల్లలందరితో కూర్చోబెట్టండి. మీరు కూడా ఎప్పుడు అంతా మాట్లాడండి. ఎప్పుడు మీరు తాకుతూ ఉండండి. దాన్ని మన లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటాము. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళతో కూడా అసెస్మెంట్ చేయిస్తాం. ఎండ్లో ఎక్కువ డిఫెక్ట్ ఉంది, సోషల్ ఇంటరాక్షన్లో ఉందా, కమ్యూనికేషన్లో ఉందా, బిహేవియరల్ డిజార్డర్లో ఎక్కువ డిఫెక్ట్స్ ఉన్నాయా, దాన్ని బట్టి దానికి అనుగుణంగా వాళ్ళు సలహాలు ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు. దాన్ని బట్టి బిహేవియరల్ మోడిఫికేషన్, స్పీచ్ థెరపీ, డెవలప్మెంటల్ స్టిమ్యులేషన్, ఐక్యూ ఎస్టిమేషన్ ఇవన్నీ చేసి ఐక్యూ మంచిగా ఉందనుకుంటే వాళ్ళు మళ్ళీ మన దారిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంత తొందరగా సంవత్సరం నరలోపట మనం దాన్ని గుర్తుపట్టి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా వాళ్ళకు కొన్ని నియమాలు పెడతాం. కొన్ని కెమికల్స్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోండి, పొల్యూషన్ లేకుండా చూసుకోండి, కొన్ని మందులు వాడకుండా చూసుకోండి, కొన్ని అడిటివ్స్ లేకుండా చూసుకోండి. ఆహారంలో కూడా కొన్ని నియమాలు సజెస్ట్ చేస్తారు చైల్డ్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్టులు. వీటితో పాటు టీకాలు నిరంతరంగా ఇస్తూ కొంతమందికి అసోసియేటెడ్ డిజార్డర్స్, యాంగ్జైటీ, అటెన్షన్ డెఫిసిట్, బైపోలార్ డిజార్డర్స్, ఆబ్సెసివ్ కంపల్సివ్ ఉన్నప్పుడు వాటికి తగ్గట్టు మందులు కూడా వాడవలసే అవసరం ఉంది. అటువంటి తీవ్రంగా ఉన్నప్పుడు మందులు కూడా ఇస్తాము. మందులు కూడా వాడుకుంటే కొద్దిగా గుణం కనిపిస్తుంది, తొందరగా దారికి వస్తారు, చికిత్స పూర్తి చేయడానికి అవి దోహదపడతాయి. కనుక బిహేవియరల్ మోడిఫికేషన్, సోషల్ ఇంటరాక్షన్, స్పీచ్ థెరపీ, ఆహార నియమాలు, అవాయిడెన్స్ ఆఫ్ పొల్యూషన్, అవాయిడెన్స్ ఆఫ్ కొన్ని డ్రగ్స్, ప్లస్ డైటరీ థెరపీస్, ప్లస్ మెడికేషన్స్, ఇవన్నిటితో పాటు ఇంటిగ్రేటెడ్గా అన్ని కోణాల నుంచి వాళ్ళను సరి అయిన దారిలోకి, మన ప్రపంచంలోకి, మన సంఘజీవిగా మార్చడానికి, మ్యాన్ యాజ్ ఎ సోషల్ ఎనిమల్గా నిలబెట్టడానికి ఇవన్నీ దోహదపడతాయి. ఆలస్యంగా మనం గుర్తుపట్టినప్పుడు మన ప్రయత్నంలో ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. కనుక పెద్దగా అయిందాక 4-5 సంవత్సరాలు వచ్చిందాకా మనం అట్నే ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ మన దారిలోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ప్రోగ్నోసిస్ డిపెండ్స్ అపాన్ అర్లీ డయాగ్నోసిస్, అర్లీ ట్రీట్మెంట్. ఇది అందరూ గమనించదగ్గ విషయం. ప్రతి తల్లిదండ్రులు డెవలప్మెంట్ తప్పనిసరిగా అసెస్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బరువు ఎట్లా చూయించుకుంటున్నారో, ఎట్లా చూయించుకుంటున్నారో, తల చుట్టూ కొలత ఎట్లా చూయించుకుంటున్నారో, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కూడా చూయించుకోవాలి. డెవలప్మెంటల్ మైల్ స్టోన్లో కూడా ఉట్టి మెడల్ నిలబెట్టినాడా, నిలబడ్డాడా, అది అంతేవరకు ఆగకుండా గ్రాస్ మోటార్, కదలికలు, చేతి నైపుణ్యత, లాంగ్వేజ్ ఎంత డెవలప్ అయింది, వయసుకు తగ్గ లాంగ్వేజ్ డెవలప్ అయిందా లేదా, వయసుకు తగ్గ సోషల్ పర్సనల్ ఇంటరాక్షన్ డెవలప్ అయిందా లేదా, ఇవి కూడా టెస్ట్ చేయించి నోట్ డౌన్ చేయించుకోవాలి.
డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా సంవత్సరం నిండుతున్నప్పుడు, లేకపోతే సంవత్సరం దాటిన తర్వాత ఏడాదిన్నరదంకు మళ్ళీ 2వ సంవత్సరంకు అయినా సరే డెవలప్మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనం అవలీలంగా దీన్ని గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. ఎంత తొందరగా గుర్తుపడితే అంత మంచి ఫలితం ఉంటుంది. తల్లిదండ్రులందరూ దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల ఎదుగుదలలో దోహదపడాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా సిబిఆర్ హెల్త్ ప్రేక్షకులకు ఆటిజం గురించి, అసలు చిన్నపిల్లల్లో ఆటిజం అనేది ఎందుకు వస్తుంది, దానికి గల కారణాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే పాటించవలసిన ఆహార నియమాల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.